చైతన్య కుమార్ పట్టుకోండి సార్ ఎంపీ గారు. ఏం చేస్తావు? ఒకటాపాయా? ఇటువంటి పరిస్థితి రాకూడదు. కళ్ళ ముందు పిల్లలు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ తల్లిని చూస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే చాలా విషాదకరమైన విషయం. చాలాసార్లు చెప్తా ఉన్నాము నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఈరోజు కూడా మీరు చూస్తుంటే పాపికొండల దగ్గర ఏదైతే బోట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని పక్కన పెట్టండి, పొద్దున్నే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్టి మొత్తం తనిఖీ చేసి మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి, ఎందుకంటే అక్కడ ఎక్కువ టూరిస్ట్ వెళ్తారని. అయితే అచ్చంపేటలో ఓనూరు విలేజ్లో మనం ఎప్పుడు కూడా చూడండి బోట్లు ఎక్కడం, ఎక్కి నది దాటడం అనేది ఎప్పుడు మనకి చూడనిది. దాంతో ఈ తప్పు ఏదైతే ఉందో ఆ బోటు తీసుకొని వెళ్ళటం, ఏరు దాటించడానికి ప్రయత్నించడం, నలుగురు పిల్లలు ఒకసారిగా లెగవటం బోట్లోంచి వచ్చింది కదా అని చెప్పి దాంతో ఈ దుర్ఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మా అందరికీ చెప్పడం జరిగింది, వెళ్ళండి తల్లిదండ్రులు కలవండి, కలిసి మనము ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేద్దాము. ఓకే, ఒక 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని ఇంకేమైనా చేయొచ్చా, వారికి ఇంకా పిల్లలు ఉన్నారు, వారికి మనం ఏమన్నా కేంద్రీయ విద్యాలయాలు కానీ ఎక్కడైనా సీట్ ఇప్పించే కార్యక్రమం కానీ, మిగతా చదువుకోవడానికి కానీ, లేకపోతే ఉద్యోగ పరంగా కానీ ప్రైవేట్ దాంట్లో అయినా ఎక్కడో చోట ఉద్యోగం చూపించే పరిస్థితి కానీ ఆలోచిస్తాం. తప్పకుండా ఏదో ఈరోజు వచ్చాము చేశామని కాకుండా దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే వీటితో పాటుగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా దయచేసి చెప్తా ఉన్నాము, కృష్ణానది కాదు ఎక్కడ నీరున్నా కానీ కొద్దిగా క్వారీల దగ్గర కానీ, నది దగ్గర కానీ, బాపట్ల బీచ్ దగ్గరికి వెళ్ళిన పొద్దున కూడా బాపట్ల బీచ్లో ఒక యాక్సిడెంట్ అయింది, ఒకరు చనిపోయారని చెప్పి నేను న్యూస్ చూస్తూ ఉన్నాం. నీరున్న దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండవాలని చెప్పి పిల్లలకి కుర్రవాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం.